హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ అండి. మరో ఏడాది పొడిగింపు. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక నిర్ణయం అయితే వెలువరిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేయాలని ఈ నిర్ణయం ఉంది. రాష్ట్రానికి రాజధానిగా 2015లో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి డిప్యూటీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసిన ఉద్యోగులకు 5 రోజుల పని దినాల నిబంధన కూడా ఒకటి ఉంది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు. దీన్ని అప్పటి టీడీపీ సర్కార్తో పాటుగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. దీని గడువు ఇవాటితో అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరో నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాల్టితో వారానికి 5 రోజుల పని దినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనిపై ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబు ఉద్యోగులకు అయితే ధన్యవాదాలు తెలిపారు ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇంకో 1 ఇయర్ వరకు కూడా ఇదే ప్రాసెస్ని అయితే కొనసాగిస్తున్నట్లు ఈ మేరకు శుభవార్త అయితే తెలపడం జరిగింది.